ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించిన గార్గాపురం దగ్గరున్న గార్గాపురం నుంచి 26 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేవలము పదుల సంఖ్యలో పురాతన మానవుడు ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటే పురాతన రాతి యుగంలో సంచరించిన కేతవరం గుహల దగ్గరికి మనం వచ్చాము. పురాతన మానవుడు ఇక్కడ తిరిగినట్ల చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు వచ్చేసి దీన్ని కనిపెట్టింది ఫస్ట్ కర్నూలు జిల్లా కలెక్టర్ అయిన కాశీ పాండ్యన్ గారు దీన్ని కనిపెట్టారు. దాని తర్వాత కె రాజు అనే కలెక్టర్ గారు దీన్ని డెవలప్మెంట్ చేశారు. కానీ ఇటువంటి పురాతనమైన మానవుడు సంచరించిన ప్రదేశంలో కొద్దిగా అంటే మేము సలహా ఇస్తున్నాము, అద్భుతంగా దాన్ని తయారు చేసి పెడితే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించనీక చాలా అద్భుతమైన కట్టడంగా మనం గుహలుగా మనం భావించవచ్చు. ఇక్కడ నుంచి ఊరకల్లు విమానాశ్రయం 4 కిలోమీటర్లు, రోడ్డు వచ్చేసి 6 కిలోమీటర్లు మాత్రమే హైవే నుంచి ఉంది. కనుక మనం దీన్ని ఏ రకంగా సరే మన భారతదేశ సంస్కృతి కానివ్వండి, వారసత్వం కానివ్వండి, వీటన్నిటి మీద మనం ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన గుహలుగా మనము గమనించవచ్చు. గుహల్లోకి బయలుదేరుతున్నాం. కొంచెం సైడ్ తిరుగు సార్ అన్నమాట తిరుగుకుంటా. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అంతా పురాతన మానవుడు సంచరించినట్ల మనకు ఆధారాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మనం కొంచెం ముందు ఇక్కడ పెట్టాలి. ఒక్క నిమిషం. ఇక్కడ నివసించిన గుహ ఇది. ఇక్కడ అవశేషాలు కానివ్వండి, ఈ యొక్క పొగ శాతంతో ఉన్న ఇవన్నీ మనకు క్లియర్గా మనకు కనపడుతున్నాయి. దీన్ని మనం ఆహ్లాదంతో చేసి పూర్తి పురాతన మానవుల యొక్క అవశేషాలు ఈ గుహలు కానివ్వండి ఇక్కడ స్పష్టంగా మనకు కనపడినట్ల చూడవచ్చు. ఉంటుందా వాయిస్? ఇక్కడ పురాతన మానవుడు, ఆది మానవుడు క్రీస్తు పూర్వం దాదాపుగా 10,000 సంవత్సరాల ప్రాంతం అప్పుడు క్రీస్తు పూర్వం సంచరించి ఇక్కడ నివసించిన ఆధారాలు మనకు స్పష్టంగా చూస్తున్నాము. ఈ రాయి వచ్చేసి బేబీ సాల్ట్ అనే రాక్ ఇది. దీంతోపాటు క్వార్జరైట్ అనే రాయి కూడా దీంట్లో ఉండడం మనము గమనించవచ్చు. ఇది చాలా అద్భుతమైన. ఇక్కడ పురాతన మానవుడు ఆనాడు వచ్చేసి వెజిటబుల్ ఆయిల్, తర్వాత ఆకుపసరు, తర్వాత కొవ్వుతో గీసిన చిత్రాలు ఇలా నేను ముట్టుకొని ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ లిపి అతని భావాలు వ్యక్తం చేస్తున్నాడు. అవి చూస్తే ఇద్దరు ఏదో నడిచినట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏదో వాళ్ళ యొక్క గుర్తులు పెట్టారు. అవి స్పష్టంగా మనకు కనపడుతున్నట్లు మనం చూడవచ్చు. ఇవి యాక్చువల్గా పురాతన ఆది మానవుడు రచించినవి. దీని భావాలు మనము దాన్ని డీకోడ్ చేయాలా. 2018లో మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఒక బృందం వచ్చి దీన్ని దాదాపుగా యునెస్కోకు రికమెండ్ చేస్తారు. యాక్చువల్గా ఇవి అతి పురాతనమైన గుహలు. యాక్చువల్గా ఈ గుహలు వచ్చేసి భీమ్ బాల్క్ అని మధ్యప్రదేశ్లో గుహలు ఉన్నాయి. అవి పురాతనం భారతదేశంలో. దాని తర్వాత ఇవే పురాతనమైన గుహలుగా మనము స్పష్టంగా పేర్కొనవచ్చు. కనుక భారతదేశ ప్రభుత్వము దీన్ని డెవలప్ చేయాలని ఎంతో తాపత్రయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంతవరకు కోఆపరేట్ చేసింది. కానీ ఇంకా అభివృద్ధి చేసే అంశాలు దీంట్లో చాలా అధికంగా ఉన్నాయి.
చాలామందికి కర్నూలు ప్రజలకు కూడా దీని యొక్క విశేషాలు మనకు తెలియదు. పురాతన మానవుడు వచ్చేసి ఒకటి బేతంచెర్లలో, తర్వాత బిల్వ స్వర్గం కేవ్స్లో, తర్వాత వచ్చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా ఆయన అవశేషాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ కేతవరం మాత్రము యునెస్కోకు రికమెండ్ చేసినారు. యునెస్కో అంటే వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్కు దీన్ని అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా ట్రీట్ చేయాలని భావిస్తున్నారు. దాన్ని రికమెండ్ చేసినారు. ప్రపంచము వరల్డ్ హెరిటేజ్ సైట్గా స్వీకరిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు వచ్చేసి మనకు ఆదాయం కానివ్వండి, మన సంపదను కానీ మనం కాపాడు. కూడా చెప్పండి. ఇవి చూడండి, మీరు ఒక ఎద్దు ఉన్నట్ల, తర్వాత అది ఒక తేలులో ఏమో లెక్క తెలిసింది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిరుతపుళ్ళు అధికంగా ఉండేటివి. చిరుతపుతులు కానీ, హైనాలు కానీ, ఎద్దులు కానీ, తర్వాత కుక్కలు కానివ్వండి, తర్వాత నక్కలు కానివ్వండి, తర్వాత పాములు కానివ్వండి, చాలా జంతువులు ఉన్నట్ల ఆనాడు వాళ్ళు వేసి చూపెట్టడం జరుగుతుంది. ఏనుగు ఆకృతి కూడా ఇక్కడ లభ్యమవుతుందని మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ యొక్క సంపదను మనం ప్రత్యక్షంగా మనం దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉండింది. మెడ్రాస్ యూనివర్సిటీ స్టూడెంట్స్, సైంటిస్టులు వచ్చి దీన్ని సర్వే చేశారు. సర్వే చేసి దీన్ని పురాతన 10,000 సంవత్సరము ఖాళీ నాగరికత కానీ నిర్ధారించారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా దీన్ని నిర్ణయించి ఇట్లాగానే మనం చేస్తే మనము పురాతన మానవుని యొక్క అవశేషాలు కనుమరుగగానిక చాలా ఛాన్సెస్ మనకు కనపడుతూ ఉన్నాయి. స్పష్టంగా చూడవచ్చు, ఈ యొక్క రెడ్ అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. కానీ ఈ మనం దీన్ని డెవలప్ చేసుకునే అవసరం చాలా అధికంగా ఉండడం మనము స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ఆకారాలు చాలా ఉన్నాయి. తర్వాత ఈ ఆకారాల యొక్క విశిష్టత, తర్వాత ఒక రకంగా ఈ యొక్క దీన్ని ఏదో ఒక ఆకృతి లెక్క ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ ఆకృతి. దీని ఆకృతిలో మనం డీకోడ్ చేయాల్సి వస్తుంది. దీన్ని వచ్చేసి కెమికల్ టెస్ట్ చేయాలి. కెమికల్ టెస్ట్ చేస్తే ఇవి స్పష్టత అనేది క్లియర్గా కనపడుతుంది. భారత పురావస్తు శాస్త్రం వచ్చేసి దీన్ని అభివృద్ధి చేయాలని చాలా తపనతో ఉంది. ఎందుకంటే ప్రపంచంలో కేవలము 10 ఉంది. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మన కర్నూలు జిల్లా చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది దీంట్లో. ఎందుకంటే పురాతన మానవుడు ఇక్కడ తిరిగినాడు. ఇక్కడ చిరుతపులులు అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు చాలా అద్భుతమైన కేంద్రంగా ఉండిపోయింది. అది అప్పట్లో చాలా మాత్రం జనాలతో ఉండిపోయింది. కానీ కాలక్రమేణా ఇక్కడ వచ్చేసి కేవలము మనకు అవశేషాలు మాత్రం మనము ఈరోజు స్పష్టంగా చూస్తున్నాము. ఇవన్నీ మనకు చూపెట్టాలన్న తపనతో మేము దో ఇట్ ఈస్ ఏ రిస్క్ మేము అయినా ఇక్కడికి వచ్చి మేము అవి కూడా అది కోతి స్టార్ట్ చేయి. ఇక్కడ మనము చూస్తే చాలా బొమ్మలు కనపడుతున్నాయి మనకు. ఇక్కడ 2 జింకలు, అంటే ఆనాడు జింకలు ఉన్నట్ల, ఇక్కడ ఆవు ఉన్నట్ల, అక్కడ కోతి ఉన్నట్ల, అక్కడ చిరుతపులు ఉన్నట్ల, అక్కడ ఒక కోతి ఉన్నట్ల, అక్కడ వాళ్ళు తమ యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేసినారు చాలా మాత్రం. ఇక్కడ మనకు వచ్చేసి కొంతమంది మామూలుగా ఏదో మన లోకల్ వాళ్ళు బొగ్గుతో గిగ్గుతో తీసి దీన్ని కాపాడుకునే ఆవశ్యకత మనకు చాలా బాగుంది. దీన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేయాలి. కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే ఆ రోజు మనకు క్లియర్గా కోతి కనపడుతుంది. చూడండి, కోతులు బాగా కనపడుతున్నాయి, చిరుతపులి కనపడుతుంది, తర్వాత జింక కనపడుతుంది, తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఏం కనపడుతుంది, ఒక ఎద్దు బొమ్మ కనపడుతుంది. ఇక్కడ కూడా 2 మనిషి 2 జింకలు కనపడుతున్నాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ మనకి వచ్చేసి చాలా అద్భుతమైన దాంతో మనము చూడవచ్చు. ఈ యొక్క యాజ్ ఏ చరిత్రకారునిగా నాకు ఒక అభిరుచి ఉండింది. ప్రజలకంతా దీన్ని చెప్పాలన్న తపనతో, ఆలాపనతో, ఆవేదనతో మీకు ఈ యొక్క చిత్రం చూసి అందరూ వచ్చి దర్శించాలా, దీన్ని అభివృద్ధి చేయాలన్న కానివ్వండి. ఆనాడు జలాలు అన్నీ ఇక్కడ కింద పడుతున్నప్పుడు
పురాతన మానవుడు ఆది మానవుడు గుహ కింద దాపెట్టుకునేవాడు. ఆ యొక్క అవశేషాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ పై భాగం అవతలికి పోతే చాలా మాత్రం మనకు చిరుతపులు కూడా సంచారం చేసేటివి అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ కొన్ని అవశేషాలు కాలక్రమేణా కలిసిపోయే అవకాశం మనకు కనపడుతుంది. దీన్ని మనం రక్షించుకోవాలా. రక్షించుకుంటే చాలా అద్భుతంగా మనకు పడుతుంది. చాలా అద్భుతమైన కేంద్రంగా మనం చూడవచ్చు. ఇది ఒక రకంగా పర్యాటక ప్రాంతంగా టూరిజం, ఏపీ టూరిజం వాళ్ళు కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. కానీ ఇంకా అనుకున్న దానికంత డెవలప్మెంట్ అనేది మనకు స్పష్టంగా కనపడాల. ఇంకా ఒకప్పుడు దాదాపుగా 30 లక్షలు ఇచ్చారు దీనికి డెవలప్మెంట్ కోసం అనేది. కానీ తర్వాత చేసి ఒక ఏన్షియంట్ హ్యూమన్ బీయింగ్ అంటే క్రీస్తుపూర్వం 10,000 కాలం నాటి మానవుడు తిరిగిన అవశేషాలు మనం చూస్తుంటే చాలా అత్యద్భుతంగా, చాలా ఆనందదాయకంగా మనకు ఉండడము స్పష్టంగా మనకు చూస్తున్నాం. చెప్పు, పైకి రాస్తా. ఈ పురాతన మానవుడు పైకి పోయిన నడిచిన ఒక నేలను మనం మీకు చూపిస్తాను. చెప్పనా? చెప్పు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమాప్తం పరపేట కాయం. మానవత్వము మానవులు సంచరించే ఈ యొక్క లోయలలో ఈనాడు మనం సంచరిస్తున్నామంటే ఎంతో ఆనందదాయకంగా ఒక నాకెంతో ఆనందదాయకంగా ఉంది అని నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. ఈ ఆది మానవుడు సంచరించిన పురాతన గుహలు ఇవి. ఈ గుహలు ఒక్కొక్క గుహ ఆనాటి మానవుని గురించి, ఈ రాళ్ళు ఆది మానవుని గురించి మాకు చెప్తున్నట్లు అనిపిస్తుంది. దీన్ని చూసి మీరు కూడా తన్మయత్వం చెందాలని నా యొక్క అభిరుచి, నా యొక్క కోరిక కూడా. ఇది ఆ సందది. ఇప్పుడు మోగాండి.
గుహలు. ఆ గుహ చూడండి, ఎవరో ఒక జంతువు ఉన్నట్లు, ఏనుగు ఉన్నట్టుంది. తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకృతిలో మనకు కనపడుతున్నాయి. ఇవి వచ్చేసి బేబీ సాల్ట్ రాతి రాళ్ళకు సంబంధించినవి ఇవన్నిటిని మనము కాపాడుకునే ఆవశ్యకత మనకుంది. ఒక చరిత్రకారునిగా, ఒక చరిత్ర అధ్యాపకునిగా నాకు దీనిని అభివృద్ధి ఎంతో చేసి మొత్తం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేస్తే మనకు ఒక రకంగా రెవెన్యూ వస్తుంది. మన భారతదేశం యొక్క ఘనకీర్తి చెల్లినట్లు మనకు స్పష్టంగా పడుతుంది. అందుకనే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ వేదిక ఎక్కినా, ఎవరితోనైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిల్పరా నీ జాతి నిండ గౌరవం. చెప్పండి. ఇక్కడ మన మార్గాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క పొదలతో నిండిపోయినవి ఇవన్నీ. ఈ పొదలతో నిండిపోయిన ఇవన్నీ గుహలు ఉన్నాయి. ఈ గుహలలో మనము చరిత్రాత్మకమైన క్రీస్తు పూర్వము 10,000 సంవత్సరాల కాలం నాటి ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటారు. పురాతన రాతి మానవుడు సంచరించిన ఈ యొక్క నేలలన్నింటినీ, ఇవన్నీ గుహలు ఇవన్నీ. ఈ గుహలన్నింటినీ మనము కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనకెంతో ఉంది. ఇది నేను చూపెడతా, అక్కడ చూపెట్టాను దగ్గరనే. ఆ గుహలో కూడా ఆది మానవుడు సంచరించిన గుహ అది. అక్కడ కొన్ని అవశేషాలు మనకు క్లియర్గా కనపడుతున్నాయి, మనం స్పష్టంగా చూడవచ్చు. కదా అద్భుతం, అద్భుతం. చెప్పచ్చా? చెట్లు అనేది మొత్తం ఇచ్చిన ప్రత్యక్షంగా గుహ ఇది. ఇక్కడ ప్రస్తుతం పుట్టలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. ఇటువంటి ప్రదేశం మనం స్పష్టంగా చూస్తున్నాము. ఆ గుహలో ఆయన వర్షానికి కానివ్వండి, ఎండకు కానివ్వండి తలదాచుకునేవాడు. దాన్ని మనం ఈరోజు మనము క్లియర్గా మన యొక్క దాంట్లో స్పష్టంగా చూస్తున్నాం. అడుగుతున్నా చెప్పండి. ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది, కానీ మన భారతదేశానికి అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది. ఇక్కడనే నాగరికత పుట్టింది, ఇక్కడనే ఇక్కడ మనకు భాష పుట్టింది, ఇక్కడనే మనకు సాంస్కృతిక పుట్టింది, ఇక్కడనే విజ్ఞానం పుట్టింది, ఇక్కడనే ఖగోళ శాస్త్రం పుట్టింది, ఇక్కడనే డ్రామాలు పుట్టినాయి, కాళిదాస్ గాని లాంటి వాళ్ళు వీళ్ళందరూ. అటువంటి మన విజ్ఞానాన్ని మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే అవసరం మనకి ఎంతైనా ఉంది. మన దేశ గొప్పతనం చూసి మనం చెప్పాలా, అర్థమైందా? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమాప్తం, పరపీడన పరాయత్వం. దీన్ని మనం కాపాడుకునే ఆవశ్యకత మనకు చాలా ఉండింది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చూస్తుంటే మన పురాతన మానవుడు సంచరించిన ఈ యొక్క చెట్లు కానివ్వండి, పుట్టలు కానివ్వండి, ఈ గుహలు కానివ్వండి, ఈ యొక్క ఇవన్నీ లోయలు కానివ్వండి, చూస్తుంటే అసలు మనసు ఎక్కడో పోతున్నట్లు అనిపిస్తుంది. కనుక నేను నా యొక్క విజ్ఞాపన ఏమంటే, మీరందరూ ఆదరించి దీన్ని చూడనీకి వచ్చి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడాలని, మన భారతీయ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయాలన్న తపనతో, ఆలాపన తాకనతో నేను ఎంత కష్టమైనా కూడా ఈ వీడియో
చెప్పు. ఇక్కడ పురాతన 10,000 సంవత్సరాల క్రితం ఆదిన మానవుడు సంచరించిన ఈ యొక్క నేలలో ఈనాడు మేము తిరిగినాము. తిరిగి అతని యొక్క అవశేషాలను చిత్రీకరించి మీ ముందు ఉంచుతున్నాము. ఇక్కడ మనకు కర్నూలు జిల్లాలో అంటే ఒకప్పుడు ఇప్పుడున్న జ్వాలాపురం కానివ్వండి, కడిగవాణి కుంట కానివ్వండి, విలస్వర్గం కేవ్స్ కానివ్వండి, బెలూం కేవ్స్ కానివ్వండి, యాగంటి కానివ్వండి, ఈ ప్రాంతాల్లో అంతా పురాతన మానవుడు సంచరించిన ఆధారాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ వీటిని అభివృద్ధి చేసి భావి తరాలకు చూపాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని నా యొక్క ముఖ్య ఉద్దేశము. మజహబ్ నా సిఖతా ఆపస్ మే బేర్ రఖనా, హిందీ హే వతన్ హే, ఏ హిందుస్థాన్ హే హమారా, సారే జహాన్ సచ్చా, హిందూ సితా హమారా.